మీరే ఈ స్టోరీ రాసుకున్నారు కదా, సో ఈ స్టోరీ రాసుకునేటప్పుడు ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేసి ఉంటారు బ్యాక్ బోన్గా, లైక్ స్టోరీలో ఇంప్లిమెంటేషన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కరెక్షన్స్ చెప్పడం అయి ఉండొచ్చు, అట్లా. కరెక్షన్స్ అలా కాదు, బట్ ఇంకా దాన్ని సినిమా ఫార్మాట్కి చాలా దగ్గరగా రాయడానికి మాత్రం దెర్ ఆర్ కో రైటర్స్ ఉన్నారు, అర్జున్, కార్తిక్, అండ్ దే ఆర్ ఆల్సో డైరెక్టర్స్. అండ్ దెన్ ఈ సినిమాకి డిఓపిగా చేసిన విజయ్ కుమార్ ఎస్వికే, ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్. సో అంటే ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక మూవీ నుంచి పబ్లిక్కి ఒక మెసేజ్ ఇవ్వాలి, లైక్ మనం ఏమనుకుంటున్నాం అనేది ఎగ్జాక్ట్గా పబ్లిక్ గ్రాప్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది. సో ఈ అమీర్ లోగ్ అనే మూవీ నుంచి పబ్లిక్ ఏది ఎక్కువ గ్రాప్ చేస్తారని అనుకుంటున్నారు? అంటే నేను యాజ్ అ డైరెక్టర్ నేనేం చెప్దాం అనుకోలేదు ఒక మెసేజ్ లాంటిది, బట్ హైదరాబాద్ జనాలలో ఉండే ఏదైతే ఉంటుందో హార్మోనీ ఉంటుందో దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ మెసేజ్. వేరే ఏ సిటీకి లేనిది హైదరాబాద్కు ఉన్నది ఒకటే, గంగా జమున తేజీబ్ అని ఓన్లీ హైదరాబాద్లో అంటారు, వేరే చోట అనరు. దట్ ఈస్ వాట్ విల్ బి సీన్ ఆన్ ద స్క్రీన్. యాక్చువల్గా మీ అందరికీ ఈ క్వశ్చన్, ఎక్కువగా షూటింగ్ మొత్తం బస్తీల్లో చేశారు కాబట్టి బస్తీలో కొన్ని కామన్గా జరిగే మీరు చూసిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే సాయంత్రం కానీ అందరూ బయటకు వచ్చి కూర్చుంటారు, అందరూ ఒక కమ్యూనిటీలో వచ్చేస్తారు దగ్గర. అది మనం జనరల్లీ మన ఊర్లలో చూస్తాం, కానీ అదే సేమ్ కల్చర్ని సిటీలో మీరు ఎక్కడైనా చూడాలనుకుంటే అది మీకు బస్తీలోనే కుదురుతుంది, అక్కడే దొరుకుతుంది. అది నేను గమనించాను. అండ్ ఒకరికొకరు బాగా సపోర్టివ్గా ఉంటారు. దో వీఆర్ నాట్ ఫ్రమ్ దాట్ ఆ బస్తీ నుంచి మేము రాకపోయినా కానీ మేము షూటింగ్ చేసేటప్పుడు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మేము షూట్ చేస్తున్న ఒక లొకేషన్లో వాళ్ళు ఏంటంటే అప్పడాలు తయారు చేస్తారనమాట. సో వాళ్ళ ఇంటి ముందే ఆరబెట్టుకుంటారు, ఇంటి ముందు ఇంటి మీద ఆరబెట్టుకుంటారు. సో మేము అక్కడ చేసేటప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ చేయొద్దని చెప్పలేదు, మీరు ఏ టైంలో షూట్ చేసుకుంటారో చెప్తే ఆ టైంలో మేము ఇవి బయట పెట్టాము అని చెప్పారు వాళ్ళు. సో దో వాళ్ళ ఎర్నింగ్ అనేది డైలీ సేల్ పైన డిపెండ్ అయి ఉన్నా కూడా దే వర్ వెరీ సపోర్టివ్ టు అస్. అసలు వాళ్ళకి మేము ఎవరో తెలీదు, బట్ అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని, మాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. అండ్ ఇంకేం తీసుకెళ్తారు అంటే చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది, ఆడియన్స్ ఏం తీసుకెళ్తారు? ఓ ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకెళ్తారు వాళ్ళతో సినిమా చూసిన తర్వాత. సీను, మల్లేష్, రఫీక్, ఈ ముగ్గురు అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు సినిమా చూసిన తర్వాత. మీరు మల్లేష్, రఫీక్, సీను, గీత. ఓకే, గీత. సో ఇక్కడ మామూలుగా బయట కాకుండా సినిమాలో ఏం చేస్తుంటారు? లైక్ ఇప్పుడు రఫీక్ అయ్యుండొచ్చు, మలేష్ అయ్యుండొచ్చు, శ్రీను అయ్యుండొచ్చు, ఏం చేస్తుంటారు? నేను ఒక మెకానిక్, మా బ్రదర్తో పాటు మాకు ఒక మెకానిక్ షెడ్ ఉంది, అందులో నేను మెకానిక్గా పనిచేస్తుంటా. నేను క్యాబ్ డ్రైవర్, క్యాబ్ నడుపుతుంటా. నేను కేటరింగ్ దాంట్లో డెకరేషన్ అట్లాంటివన్నీ చేస్తుంటాను. అఫ్ కోర్స్ మీ చేతిలో ల్యాప్టాప్ ఉంది కాబట్టి మీ సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు. లేదు, పిచ్చ హార్డ్వేరా? బై ప్రొఫెషన్ ఓన్లీ సాఫ్ట్వేర్, బై నేచర్ వెరీ హార్డ్వేర్. సో మీ నలుగురికి ఎలా ఎక్కడ కలిపారు అసలు డైరెక్టర్ గారు? అంటే వేరే వేరే జోనర్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు, ఎలా కలిపారు? ఇప్పుడు మీరు అడిగారు కదా వాట్ విల్ యూ టేక్ బ్యాక్ అని. ఎవరెవరికి ఏమీ అవ్వరు, కానీ మాకు ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ ఒక్కరు ఆ రిలేషన్షిప్ లైఫ్ ఎలా టర్న్ అవుట్ చేస్తుంది, ఎంత హెల్ప్ చేస్తుంది, ఎంత బెటర్గా చేస్తుంది లైఫ్ని అన్నది. ఓకే, అంటే ఎవరెవరి లైఫ్లో వాళ్ళకి ఓన్ స్టోరీస్ ఉంటాయి, ఆ స్టోరీస్కి ఒక కనెక్షన్ ఉంటుంది, అది కలుపుతుంది అందరినీ. సూపర్. సో అంటే మనం ఏదైనా ఒక రోల్ చేసినప్పుడు ఆ రోల్ నుంచి ఏదైనా ఒక క్వాలిటీ కానీ లైక్ మేనరిజం అయి ఉండొచ్చు, ఏదైనా కానీ మనం పిక్ చేసుకుంటూ ఉంటాం. సో మీరు చేసిన ఈ రోల్స్ నుంచి మీరు పర్సనల్గా పిక్ చేసుకున్న మేనరిజమ్స్ అయి ఉండొచ్చు, క్వాలిటీ అయి ఉండొచ్చు, ఏమైంటుంది? నేనైతే పుట్టి పెరిగిందంతా బస్తీ కాబట్టి నాకు పెద్ద తీసుకోలేదు, నేను అన్నీ ఇచ్చేసాను సినిమా కాబట్టి. మేం మా నుంచి మేము రోల్కి ఏమి ఇవ్వగలం అదే చేసాం, కానీ రోల్ నుంచి మాకు పెద్దగా ద ఫిల్మ్ యాజ్ అ హోల్ యాజ్ అ వెరీ హ్యూజ్ టేక్ బ్యాక్ ఫర్ ఆల్ ఆఫ్ us. And I really learned how to make biryani for sure. So that was one take back that I took back. నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను ఏ క్యారెక్టర్ నాకు వచ్చినా కూడా తనకి ఏదైనా హాబీ ఉంటే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఆ హాబీ ఏంటో తెలుసుకుంటే ఆ క్యారెక్టర్ గురించి ఇంకా తెలుసుకోవచ్చు అని ఐ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ ఇన్ దట్ హాబీ. సో we play cricket and there is something to do with biryani in the film. So నేను మా అక్కడ రియల్ కుక్స్, రియల్ షెఫ్స్తో పని చేసామన్నమాట అప్పుడు. సో నేను సగం టైం వాళ్ళతోనే నేర్చుకునేవాడిని, ఉల్లిపాయలు దొరుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుంటూ అలాగే ఉండేవాడిని. సో దాట్స్ సంథింగ్ దట్ ఐ టుక్ బ్యాక్. లాట్ ఆఫ్ బస్తీ కల్చర్. మనం హైదరాబాద్లో ఉంటూ కూడా మనకు తెలియదు ఇంత బస్తీలు ఉన్నాయని మన హైదరాబాద్లో.
అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో చాలా మందికి తెలియదు. అవును. సో అది నేను పర్సనలీ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినందువల్ల నేను నా పర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అయింది. ప్లస్ నేను కూడా చూడగలిగా ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉంది ఇక్కడ. అండ్ దెర్ ఇస్ అండ్ వెరీ బిగ్ లైఫ్ స్టైల్. బస్తీ అనుకున్నా కూడా మనం చిన్నది ఉంటుందేమో, ఇక్కడెక్కడ ఉంటుందేమో, హైదరాబాద్ సిటీ అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై బస్తీస్, ఇట్ ఈస్ డామినేటెడ్ బై దేర్ కల్చర్ ఆఫ్ కమింగ్ టుగెదర్. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయతల కల్చరే మనకు బయట సిటీలో కూడా స్ప్రెడ్ అవుతుంది. అది మనకు కనపడదు కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్.